వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. 'అఖండ 2' తాండవం థియేటర్‌లో విడుదలై 12 రోజులు గడిచిపోయాయి. ఇప్పుడు 13వ రోజు నడుస్తూ ఉంది. ఆ సినిమాని ఎలాగైనా సరే ప్రేక్షకుల దగ్గరికి మరింత ఎక్కువగా చేరువ చేయాలనే ఉద్దేశంతోటి టీమ్ అహర్నిశలు ఇప్పటికీ కూడా కృషి చేస్తూ ఉంది. ఇప్పటివరకు 12 రోజుల్లో ఆ సినిమా ప్రపంచవ్యాప్తంగా 113-114 కోట్ల రూపాయల వరకు గ్రాస్ కలెక్ట్ చేసిందని చెప్పేసి ట్రేడ్ వర్గాలు తెలియజేస్తూ ఉన్నాయి. ఇది వరుసగా బాలకృష్ణ నటించినటువంటి సినిమాల్లో 100 కోట్ల రూపాయల గ్రాసు సాధించినటువంటి 5వ సినిమాగా రికార్డు పుటల్లోకెక్కింది. ఆ రకంగా తెలుగు సినిమా సీనియర్ హీరోల్లో ఆ ఫీట్‌ని సాధించినటువంటి ఏకైక హీరోగా బాలకృష్ణ నిలిచారు. సో, ఆ తర్వాత కాలంలో వేరే ఇంకెవరన్నా సాధించవచ్చు కానీ, సో, ఇప్పటివరకు అయితే మొట్టమొదటిసారిగా ఆ ఫీట్‌ని సాధించింది మాత్రం నందమూరి బాలకృష్ణ. దాంతోటి ఆయన అభిమానులందరూ కూడా చాలా ఆనంద పరవశులవుతున్నారని చెప్పాలి. కాకపోతే ఈ సినిమా ఏదైతే దాని టార్గెట్ ఉందో బ్రేక్ ఈవెన్ టార్గెట్ దానికి ఇంకా చాలా దూరంలో ఉంది. ఇప్పటివరకు చూసుకుంటే 64% మాత్రమే ఆ సినిమా రికవరీ అయింది. సో, ఇంకా 36% రావాల్సి ఉంది. సో, నెమ్మదిగా అయినా సరే అది వస్తుంది అనేటువంటి ఒక ఆశాభావం అందరిలో కూడా వ్యక్తమవుతుంది అభిమానుల్లో ప్రత్యేకించి. సో, ఇప్పుడు ఆ సినిమాకు సంబంధించినటువంటి ఒక మేకింగ్ వీడియోని మేకర్స్ రిలీజ్ చేశారు. సో, అది ఒక్కసారి వాళ్ళు పెట్టినటువంటి పోస్ట్ సోషల్ మీడియాలో ఒకసారి చూద్దాం వాళ్ళేం పెట్టారో. 14 రీల్ ప్లస్ మేకర్స్ వాళ్ళు. హియర్ ఈస్ ద మేకింగ్ వీడియో ఆఫ్ 'అఖండ 2' షాట్ ఇన్ జార్జియా. అంటే జార్జియాలో ఎక్కువ ఈ సినిమాకి సంబంధించినటువంటి పోరాట సన్నివేశాలు ఎక్కువ గూడా యాక్షన్ సీక్వెన్స్‌లు ఎక్కువగా అన్నీ కూడా జార్జియాలో చిత్రీకరించారు. అక్కడ చాలా ఎందుకంటే మైదాన ప్రాంతం చాలా ఎక్కువ కావాల్సి ఉండింది. అలాంటి ప్రదేశం వాళ్ళకి జార్జియాలో దొరికింది. సో, అందు గురించి అక్కడికి వెళ్ళి వాళ్ళు షూట్ చేసుకొచ్చారు. బోయపాటి శ్రీను, అలాగే బాలయ్య వాళ్ళ బృందం అంతా కూడా కలిసి. దీస్ సీన్స్ ఆన్ ద బిగ్ స్క్రీన్ ఆర్ ద అల్టిమేట్ హై అనేటువంటి ఒక మాట కూడా వాళ్ళు పెట్టారు. సో, దానికి సంబంధించి ఇప్పుడు వాళ్ళు పెట్టినటువంటి ఈ మేకింగ్ వీడియో ఒకసారి మనం ఇక్కడ చూడొచ్చు. వితౌట్ వాయిస్ ఇది అంతా కూడా సౌండ్‌లెస్ మ్యూట్‌లో ఉండి చూపిస్తాను. సో, ఎలా ఉంది ఏంటి అనేది మనం చూడొచ్చు. సో, ఇది మనకి మేకింగ్ వీడియో. ఎలా వాళ్ళు హెలికాప్టర్‌లు ఎలా యుటిలైజ్ చేశారు. బోయపాటి శ్రీను ఆయన ఎలా నటీనటులకు కానీ, టెక్నీషియన్స్ కానీ ఎలా ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చారు. అలాగే బాలకృష్ణ గారు ఎలా వాటిని చేశారు అనేటువంటి విషయాలన్నిటిని కూడా ఈవెన్ బాలకృష్ణ గారికి గూడా బోయపాటి ఆ సన్నివేశాన్ని ఎలా చేయాలో గూడా చూపించడం. ఆయన శ్రద్ధగా ఆలకించడం. సో, బాలకృష్ణలో ఉన్నటువంటి ఒక బ్యూటిఫుల్ గుణం అని చెప్పేసి చాలామంది చెప్తుంటారు. అంటే డైరెక్ట్ ఒక్కసారి కథ విన్న తర్వాత అంటే ఆయనకి కథ నచ్చి సినిమాలోకి ఎంటర్ అయిన తర్వాత, ఇక ఆ తర్వాత డైరెక్టర్ ఏం చెప్తే అది చేస్తారు అనేటువంటి పేరు ఆయనకుంది. సో, ఇక్కడ మనం చూడొచ్చు ఆ క్రేన్‌లు యూజ్ చేసినటువంటి విధానం, ఆ రోప్స్ యూజ్ చేసినటువంటి విధానం. అంటే భారీ క్రేన్స్, మామూలు క్రేన్స్ కాదివి. సో, ఇట్లాంటి వాటిని ఉపయోగించి ఈవెన్ కెమెరాలు యూజ్ చేయడానికి కూడా ఆ క్రేన్స్‌ని ఉపయోగించినటువంటి విధానం, ఆ ట్యాంకులు. సో, ఇవన్నీ మనం చూడొచ్చు. ఎంత గ్రాండియర్ లెవెల్‌లో ఈ సినిమాని పిక్చరైజ్ చేశారు అనేది ఇక్కడ మనకి చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. సో, ఇలా ఈ మేకింగ్ వీడియో ఇప్పుడు చాలా వైరల్ అవుతుందని చెప్పాలి. అంటే ఇప్పటికీ ఈ సినిమాకి కలెక్షన్‌లు ఏ విధంగా రాబట్టుకోవాలి, ఇంకా జనంలో 'అఖండ 2' గురించి దాన్ని ఎలా ముందుకు తీసుకువెళ్ళాలి, ఆ ప్రచారం ఎలా కల్పించాలి, జనమందరూ గూడా దీని గురించి ఎలా మాట్లాడుకోవాలి, ఎంత విస్తృతంగా ఇది జనాల్లోకి వెళితే బాగుంటుంది అనే విషయాల్లో వాళ్ళు ఆలోచించి, ఇప్పటికీ కూడా ఈ 13 రోజులు అయిన తర్వాత కూడా వాళ్ళు మేకింగ్ వీడియో విడుదల చేయటం, అలాగే పాటలను గూడా విడుదల చేస్తున్నారు. తమిళ్ సాంగు రిలీజ్ చేశారు రీసెంట్‌గానే ఇదే రోజు. సో, ఇలాంటివి కూడా ఎక్కడా కూడా తగ్గకుండా తమ వంతు ఆ ప్రయత్నం అయితే చేస్తున్నారు, కష్టపడుతున్నారు. మరి చూడాలి. వాళ్ళు ఏదైతే మేకర్స్ కానివ్వండి, అలాగే బాలకృష్ణ, బోయపాటి బృందం కానీ,
ఈ సినిమా కోసం పడినటువంటి శ్రమ ఏదైతే ఉందో అది వృధా కాకూడదు అనేటువంటి ఒక సంకల్పంతోటి వాళ్ళు ఏదైతే కష్టపడుతున్నారో అది కొంతమేర మాత్రం ఇప్పటికే ఫలితాన్ని ఇచ్చిందని చెప్పాలి. అందుగురించి అది ప్రపంచవ్యాప్తంగా 114,00,00,000 గ్రాస్‌ని కలెక్ట్ చేయగలిగింది. రాబోయే రోజుల్లో మరింతగా ఆ కలెక్షన్ పెరుగుతుందనేటువంటి ఆశాభావం ఆ యూనిట్‌లో వ్యక్తమవుతుంది. మనం చూద్దాం రాబోయే రోజుల్లో ఇది లైఫ్ టైమ్ ఎంత గ్రాస్ కలెక్ట్ చేస్తుంది? ఎక్కడ ఆగుతుంది? అనే విషయం లెట్ అస్ వెయిట్ అండ్ సీ.